అప్పుడు నంది పార్వతీదేవి స్నానం చేస్తుంటే శివుని లోపలికి పంపిస్తాడు. పార్వతీదేవి వచ్చి పసుపుతో ఒక బాలుని తయారు చేసి వినాయక అని పేరు పడుతుంది. అప్పుడు పార్వతీదేవి వినాయకునికి ప్రాణం పోసింది. నేను స్నానానికి వెళ్తున్నా, ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్తుంది. అప్పుడు శివుడు వస్తాడు, శివుడిని లోపలికి పంపించాడు. అప్పుడు శివునికి కోపం వచ్చి తల నరికేస్తాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి చూసేసరికి మస్తు ఏడుస్తుంది. తర్వాత శివుడు నందిని ఏనుగు తల తెచ్చి పెట్టమంటాడు. అప్పుడు నంది ఏనుగు తల తెచ్చి పెట్టినాక శివుడు ప్రాణం పోస్తాడు. అప్పుడే గణేష్ అని పేరు పెడతారు, ఇంకా వినాయక అని కూడా పేరు పెడతారు. ఆయననే ఎవరికైనా ముందు పూజ చేయాలని అంటారు. అలా పుట్టాడు గణేశుడు.